నేను ఇదివరకు చాలాసార్లు అనుకునేదాన్ని, ఏంటబ్బా సోషల్ మీడియాలో యూట్యూబ్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత అన్ని విషయాలు యూట్యూబ్లో పెట్టేస్తున్నారు, అన్నీ ఎందుకు ఇవంతా, అట్లా నేను కూడా ఫీల్ అయ్యేదాన్ని చాలా సందర్భాల్లో. కానీ కొన్ని అనుభవాల తర్వాత యూట్యూబ్లో పెట్టడం వల్ల, సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే, అట్లీస్ట్ అవి విన్నప్పుడు చూసినప్పుడైనా మన లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వీళ్ళు కొంచెం దూరంగా ఉందాం అనే ఒక అవగాహన మనిషికి వస్తుందని పెట్టడమే మంచిదని నేను అనుభవపూర్వకంగా అర్థం చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు దీపాస్ వరల్డ్. థ్యాంక్ యూ అండి, మీరు నన్ను ఆదరిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా అవసరం. మీ లైక్, మీ షేర్, మీ కామెంట్, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో చెప్పండి. నన్ను సదా భావించకండి. ఎందుకంటే ఎవరినైనా సరే ఒకవైపు చూసి మన నిర్ణయానికి రాకూడదు. బోత్ సైడ్స్ ఆలోచించాలి. నేను కూడా చిన్న చిన్న పొరపాటు ఎప్పుడైనా చేసిండొచ్చు ఎదుటి వాళ్ళ విషయంలో, కానీ చెడు మాత్రం ఖచ్చితంగా చేయను. నా లైఫ్ స్టైలు మంచిగా బ్రతకడం, మంచిగా ఉండడం, మంచి చేయడం, మంచి కాకుండా ఎవరికైనా ఎదుటికి చెడు జరుగుతుంటే స్పందించడం. ఈ కాలంలో స్పందించడం అయితే మంచిది కాదని చాలా వరకు నిజమే, కానీ ఏ కాలమైనా చెడు మన కళ్ళ ముందు జరుగుతుంటే ఖచ్చితంగా స్పందించాలండి. దానికి మన పురాణాలే ఉదాహరణలు కూడా ఎన్నోగా చెప్పారు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మహాభారతంలో ఒక మహాసభలో ద్రౌపదికి వస్త్రాభరణం జరుగుతుంటే ఎంతోమంది ఋషులు, పెద్ద పెద్ద మహానుభావులు, పెద్ద పెద్ద వారందరూ, యోగులు అందరూ ఉన్నారు కదా, అప్పుడు స్పందించలేదట. అందరూ కామ్గా ఉన్నారు. ఒక కృష్ణుడు వచ్చి ఆమెకి వస్త్రాలు పంపించి ఆమె మానం కాపాడారు. అదందరికీ తెలిసిన విషయమే. ఇది ఇప్పుడు ఎందుకు సందర్భం అంటే, మన కళ్ళ ముందు చెడు జరిగితే స్పందించకపోతే ఏమవుతుందో చిన్న ఉదాహరణ చెప్తాను. కురుక్షేత్రం జరిగేటప్పుడు కృష్ణుడిని అర్జునుడు అడిగాడంట, స్వామి నన్ను యుద్ధం చేయమంటున్నారు కృష్ణ, నేను ఎలా యుద్ధం చేయను? ఈ విషయం నేను చాలా చాలా సందర్భాల్లో కూడా చెప్తూనే వచ్చాను. ఎందుకంటే నా మనసులో అది బాగా నాటుకుపోయిందనమాట. అది మంచో చెడో, మనకు చెడైనా సరే, కానీ మన కళ్ళ ముందు చెడు జరుగుతుంటే నేనైతే ఓర్చుకొని ఉండలేను. అది నా మనస్తత్వం. చాలా వరకు నేను ఎవరికైనా ఏదన్నా పొరపాటున ఏదైనా చేస్తే వెంటనే క్షమాపణ చెప్పడానికి, ఆత్మపరిశీలన చేసుకొని నా తప్పుని నేను సరిదిద్దుకోవడానికి అస్సలు వెనకాడకు వేయను. అందుకనే చాలామంది దృష్టిలో నేను చెడ్డదాన్ని. దీనికి ఇంక పాయింట్కి వస్తే, కృష్ణుణ్ణి అడిగాడంట అర్జునుడు, స్వామి కృష్ణ నన్ను యుద్ధం చేయమంటున్నావు, ఎదురుగా చూస్తే నా తాతలు, తండ్రులు, పినతండ్రులు అందరూ ఉన్నారు, నా సహోదరులు అందరూ ఉన్నారు, నేను ఎలా యుద్ధం చేయను స్వామి అంటే, అప్పుడు అన్నాడంట కృష్ణుడు నవ్వి, పిచ్చివాడా, యుద్ధం చేయడానికి నువ్వెవరు, చంపడానికి నువ్వెవరు, చావడానికి వాళ్ళెవరు? అంత పెద్ద మహాసభలో ఒక స్త్రీకి అవమానం జరుగుతున్నప్పుడు పెద్దవారు అయ్యుండి తల వంచుకొని ఉన్నప్పుడే వాళ్ళు మరణించడం జరిగింది. మానసికంగా వాళ్ళు జీవించలేరు. వాళ్ళ శరీరం మాత్రమే ఉంది, వాళ్ళు మానసికంగా మనిషిగా ఎప్పుడో చనిపోయారు. నువ్వు ఆలోచించకు, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యని చెప్పాడట. అంతే కదండి, మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే మనము మాట్లాడే స్థాయి ఉన్నా, మనకు హోదా ఉన్నా, మనం కామ్గా ఉన్నప్పుడు మనం కూడా ఆ తప్పు చేసిన వారితో సమానం. నేను ఇదే నమ్ముతాను. చాలా కాలంగా, ఎప్పటి నుంచి అయినా సరే, నేను చెడైనా సరే, నన్ను ఎవరైనా అరుస్తారన్నా తెలిసినా సరే, అవతల వారు ఎంత ఇంపార్టెంట్ వారైనా సరే, నాకెంత డ్యామేజ్ జరుగుతుందని తెలిసినా సరే, నేను స్పందించడం నా నైజం. అలా స్పందించడంలో నేను ఒక దీంట్లో మీ అందరికీ తెలుసు కదండి, డ్వాక్రా గ్రూప్స్ అంటే ఆల్మోస్ట్ మన ఆంధ్ర వాళ్ళందరికీ తెలుసు. నాకు తెలిసి తెలంగాణలో కూడా తెలుసు అనుకుంటా. ఇప్పుడు డివైడ్ అయింది కదా, ఇది ఎప్పటి నుంచో డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయి. నేను చాలా గౌరవిస్తాను డ్వాక్రా గ్రూప్స్ని. ఎందుకంటే ఒక 10,000 రూపాయల పక్కన ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వాలంటేనే ఆధారాలు, ప్రూఫ్స్, అవి ఇవి అధిక వడ్డీలు ఇన్ని చేస్తారు. మరి లక్షలు మనము డ్వాక్రా గ్రూప్ నుంచి తీసుకుంటున్నాము. మరి మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలండి. ఆ ప్రాసెస్లోనే నేను ఎంతో కృతజ్ఞతగా గత 8 సంవత్సరాలుగా నేనే
లీడర్గా ఉంటున్నానండి. ఈ ప్రాసెస్లో వివోలో నేను ఏదైనా అన్యాయం జరిగినా, అక్కడ ఏదైనా జరుగుతున్నా కూడా నేను స్పందించడం నా నైజం. అది పెద్ద తప్పు అయిపోయింది. దానివల్ల కొందరు మహాతల్లులు నేను చెడైపోయినాను అనమాట వాళ్ళకి. ఇవన్నీ నన్ను మానసికంగా చాలా కృంగదీశాయి. ఒక్కొక్క విషయము, ఒక్కొక్క టాపిక్. ఎందుకు ఇది యూట్యూబ్లో పెడుతున్నానంటే, మన ఆంధ్ర తెలంగాణలో చాలా వరకు గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్ను గౌరవించండి, డ్వాక్రాను గౌరవించండి. ఎందుకంటే డ్వాక్రా గ్రూపు మనకు చాలా సందర్భాల్లో మనల్ని ఆపద నుంచి ఆదుకుంటుంది. 4 రకాలు, నాకు తెలిసి 4 రకాలు లోన్లు మనం తీసుకోవచ్చు. బ్యాంక్ లోను, పొదుపులో మనం పొదుపు చేసుకున్న డబ్బులు, స్త్రీనిధి, వివోలో ఈ 4 మనము లోన్లు తీసుకోవచ్చు. ఇది తర్వాత నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. ఈ వీడియోలో ఏంటంటే నా పెయిన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే తెలుసుకుంటారు. దీంట్లో అవకతవకలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సంఘమిత్రాలే కాదండి, వివో లీడర్లు తినేస్తున్నారు, లీడర్లు తినేస్తున్నారు, సభ్యులు తింటున్నారు. తినడం అనేది తప్పు. అది ఎందుకంటే అది ఇవ్వాలి, కాకపోతే రేపైనా బయట వస్తుంది. అది మనం తప్పించుకునేట్లేదు. ఆ రోజు తెలిసిన రోజు చాలా చండాలంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి మన విలువను కాపాడుకుంటూ గ్రూప్ను కాపాడుకుంటే చాలా ఉంటుంది. ఈ ప్రాసెస్లో నాకు తెలిసిన వారే, నా చుట్టూ ఉన్నవారే, నేను చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసిన వారే వాళ్ళకు చెడైపోవడం, చెడుకు సపోర్ట్ చేయడం చాలా ఎక్కువైపోయింది. నన్ను అనేటప్పుడు ప్లీజ్ దయచేసి ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నేను 2 రకాలుగా ఉంటాను మనిషిని. మంచికి న్యాయం ధర్మం వాళ్ళ వైపు ఉన్నదానికే వాళ్ళకి నేను చాలా డౌన్లో ఉంటా. వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తా, గౌరవం ఇస్తా, తగ్గుతా. అదే అన్యాయం, మోసం, దగా చేస్తుంటే మాత్రం వేరే రకంగా మాట్లాడతా. వాళ్ళతో అమ్మాయి, అక్క, కుర్ర మర్ర అని మాట్లాడలేం కదా, చెడు మాటలే కదా మాట్లాడతాము. అది గ్రహించండి. మీకెందుకు ఆ విషయం అర్థం కావడం లేదో నాకు అర్థం కాదు. నేను తిట్టాను. ఇప్పుడు ఒక ప్రాబ్లం జరిగినప్పుడు, ఒక ఇష్యూ జరిగినప్పుడు బోత్ సైడ్స్ ఉంటుంది. 2 వైపులా సమస్య ఉంటుంది. 2 వైపుల నుంచి ఇప్పుడు వీళ్ళంత పని చేశారంటే అవతల వాళ్ళు కూడా ఏదో చేసుంటారనే జ్ఞానం అనేది మీలో ఉండాలా. సరే, లేదు మీరు జడ్జి చేయలేదు, మీరు నన్ను జడ్జి చేయకండి. నేను చెడ్డదాన్నో, లేకపోతే నేను గయ్యాలనో, లేకపోతే ఇంకోటో దయచేసి నా మీద మీరు బురద చల్లకండి, నిందలు వేయొద్దండి. ఇలా మాట్లాడేసింది, అలా మాట్లాడేస్తుంది అంటే ఖచ్చితంగా మాట్లాడతారండి. సరిగా లేనప్పుడు, అవతల వారు అన్యాయంగా ఉన్నప్పుడు మన సొమ్ములే తీసుకొని మనల్ని రివర్స్లో నీకు ఇవ్వంపో, ఏం చేసుకున్నావు అంటే మనిషిని రెచ్చగొట్టినట్లు అవుతుంది. ఎంత సాఫ్ట్ పర్సన్ అయినా స్మూత్గా డీల్ చేయలేరు. నేను ప్రతి ఒక్కటి సీరియస్ లాగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని ఈ ప్రాబ్లం గురించి, ఈ ఇష్యూ ఏం జరిగిందనే విషయం గురించి ఖచ్చితంగా వీడియో పెడతాను, యూట్యూబ్లో పెడతాను. మీరు మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. రెండోది, ఈ కామెంట్స్ కిందికి వచ్చి కావాలంటే ఆమెకు ఒక ఆర్మీ ఉందన్నమాట అవతల వ్యక్తికి. ఆ ఆర్మీ వాళ్ళు వచ్చి ఏం చేసినా కూడా దీనికి నేనేమి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా ఉన్నారు జనాలు. 50-60 లక్షలు మోసం చేసేసి అది గవర్నమెంట్, అది ఒక సంస్థ, గొప్ప సంస్థ. ఇది మన సీఎం గారి చిన్న విషయం కాదు ఇది. అంటే ప్రతి ఊరిలోనూ, ప్రతి గ్రామంలోనూ ఇలాంటివి అవకతవకలు జరుగుతుంటాయి, పోతూ ఉంటారు. కానీ అందరూ వేరు. మా ఊరిలో ఉన్నటువంటి సంఘమిత్ర చాలా గొప్పది. ఈ విషయం నేను ఖచ్చితంగా యూట్యూబ్లో ప్రతి పేర్లతో సహా ఈ సమస్య ఉంది, ఇలా ఉందని నేను ఖచ్చితంగా దీంట్లో చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నన్ను మానసికంగా గత 10 నెలలుగా, ఈరోజు కాదండి, నేను ఆల్రెడీ ఒక బిజినెస్ వ్యాపారం పెట్టుకొని ఇందులో నష్టపోయి చాలా చాలా లో పొజిషన్లో వచ్చేసా. చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నాను. దీనికి కారణం కూడా ఆవిడే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను పబ్లిక్గా చెప్తున్నాను. ఇంకా కొద్ది రోజులు అన్నీ సమమైన తర్వాత చెప్తాను. చాలా బిజినెస్ పరంగా చాలా డల్ అయ్యాను. తర్వాత ఈ ఇష్యూ జరిగింది. నా మైండ్ సెట్ ఎట్లా అంటే, నేను చాలా జెన్యూన్గా ఉంటా. ఒక చిన్న పొరపాటు చేయడానికి కూడా ఇష్టపడను. అట్ ద సేమ్ టైం ఆపోజిట్ వాళ్ళు నెగిటివ్గా ఒక చిన్న పాయింట్ మాట్లాడినా నేను తట్టుకోలేను. గత 10 నెలలుగా మానసికంగా చాలా కృంగిపోతున్నా.
ఇది జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ జరిగింది. జాన్లోనూ ఫిబ్రవరిలోనూ జరిగింది. ఈ రోజుటి వరకు మానసికంగా క్షోభ అనుభవిస్తున్నాం. డబ్బులు తినేసి మా మీద నిందలు వేసేసి ఎంత బాగా తప్పించుకున్నారు. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అందరూ. నాకు అసలు అర్థం కావట్లేదు ఆ విషయాన్ని. కానీ లోడచ్చు, దాన్ని సిస్టమేటిక్గా తీసుకురావచ్చు, కానీ దాని టైం పడుతుంది. నేను పోరాడడానికి నేను కొంచెం స్ట్రాంగ్ అవుతున్నాను. నేను స్ట్రాంగ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. ప్రతి పాయింట్ని యూట్యూబ్లో పెడతా. నేను జరిగిన విషయాన్ని యూట్యూబ్లో పెడతా. మీరు ఖచ్చితంగా అందరూ చూడాలి. ఇది అందరూ చూసి మీ అభిప్రాయాలు చెప్పండి. చెప్పకపోయినా కూడా మేలుకోండి. ఏ రకంగానూ ఆడవారు చాలా చాలా భయంకరంగా ఉన్నారు ఈ రోజుల్లో. నేను ఎప్పుడు ఆడవారికి సపోర్టు, జెంట్స్ కంటే కూడా. జెంట్స్ లేడీస్ అంటే నేను లేడీస్కే. కానీ ఎంత దారుణంగా తయారైపోతున్నారంటే నీచంగా ఒక స్త్రీ అని చెప్పుకోవడానికే, నేను ఒక స్త్రీ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేంత స్థాయికి జనాలు దిగజారిపోతున్నారు. వాళ్ళు దిగజారిపోయిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు సొసైటీ దృష్టిలో. ఈ మనము ఎదిరించడమో లేకపోతే మాట్లాడడమో చేసిన మాలాంటి వాళ్ళు విలన్స్ అయిపోతున్నారు. అబ్బా ఇంత చేసింది అంత చేసింది, ఇలా బాగున్నప్పుడు బాగున్నారు అని. బాగుండడం కాదండి, ఒక చోట ఉన్న తర్వాత కలిసిమెలిసి ఉంటాం. అట్లా అంత మాత్రాన స్నేహితులు ఏం కారు వాళ్ళు. అఫ్కోర్స్ కలిసి ఉన్నాం, ఎందుకంటే ఆ వృత్తిరీత్యా ఇద్దరం కలిసే పని చేసాము. కలిసే ఉన్నప్పుడు కలిసిగా మాట్లాడుకోవడం, తిరగడం అది కామనే కదా. వాళ్ళు చెడ్డవారని తెలిసొత్తా 100% నేను పక్కన పెట్టేస్తా. వాళ్ళు చేసిన పనులన్నిటికీ నేనైతే కారణం కాదు కదా. ఓపెన్గా వాళ్ళ ఎదురుగా ఉన్నాయి, ప్రూఫ్స్ అన్నీ వాళ్ళ ఎదురుగా ఉన్నాయి. ఇవి ఏంటి అనేది మీకు అర్థం కాదు కాబట్టి వీడియో చూసే వాళ్ళకి నేను వీడియోలు మీకు వివరించి ఖచ్చితంగా చెబుతాను. మీ అభిప్రాయాలని తెలపండి. ప్లీజ్ నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా అవసరం. మీ సపోర్ట్, మీ లైక్, షేర్, కామెంట్ నాకు చాలా అవసరం. నాలాంటి వారిని సపోర్ట్ చేస్తే చాలా మంచి చేసిన వారు అవుతారండి మీరందరూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అలాగే నేను మాట్లాడిన దాంట్లో ఒకవేళ నేను చెడే ఎక్కువ స్ప్రెడ్ అవుతుందండి నాలోని. గట్టిగా మాట్లాడేస్తాను నేను. సో నేను కాన్షియస్లో ఉండదు, నాకు కోపం వచ్చేస్తుంది ఎక్కువ. నేను ఎందుకంటే మంచిగానే ఉంటాను, మంచిగానే బ్రతుకుతాను, మంచిగానే ఉండాలనుకుంటాను. ఒకవేళ ఏదైనా జరుగుతుంటే లేడీస్ కదమ్మా ఇలా చేయొద్దండి, ఇలా చేయండి, మంచిగా ఉండండి అని చెప్తాను. అందులో తప్పైతే లేదు కదా. అది నాకు పెద్ద ప్రాబ్లం జనాల దగ్గర. అది నేను బిజినెస్ పరంగా డౌన్ అవ్వడము, దానికోసం ఏం చేయాలా, డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, నేను ఎట్లా గెటాను, అది ఆలోచించడానికి కూడా నన్ను మానసికంగా డౌన్ చేసేస్తున్నాడు. అది చేసుకుందాము, నేను నిలబడదాము, మళ్ళీ ఇక్కడ నేను బిజినెస్ లాస్ అయింది, నాకు ఇంత ఇన్వెస్ట్ చేసేసాను. రెండోది నేను బ్యాంకు క్రెడిట్స్ తెచ్చుకున్నాను, కట్టుకోలేకపోతున్నాను ఈఎంఐస్ కరెక్ట్గా, అక్కడ మాట పోతుంది. నా సిచ్యువేషన్ చాలా డౌన్ఫాల్ ఉంది. ఇలాంటి సమయంలో మానసికంగా నన్ను చాలా 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 డౌన్ చేస్తున్నారు. అది ఏంటి అనేది పార్ట్ వైజ్ నెంబర్ 1, 2, 3 పార్ట్ 1, 2, 3, 4 అనేసి రేపటి నుంచి వదులుతాను. మీరు వినండి. మీ అభిప్రాయాన్ని మీ ద్వారానైనా. నాకు ఇప్పుడు యూట్యూబ్ ఫ్యామిలీ 535 మెంబర్స్ ఉన్నారు. అది చాలా సంతోషంగా ఉంది. ఇంకా వచ్చి కనీసం నేను యూట్యూబ్లోనైనా నేను స్థిరపడాలని నన్ను మీరందరూ బ్లెస్సింగ్ చేస్తూ, చాలామంది యాక్టింగ్ చేస్తూ మంచివారుగా సొసైటీలో మెరుగుతుంటారండి. ప్యూర్గా ఉంటాను. ఎదుటి వాళ్ళకి ఏ రకంగానూ నా నుండి చెడు జరగకూడదు భగవంతుడా అని స్మరణలో ఉంటాను. ఇంత ఉండే మాలాంటి వారికి ఎందుకు ఇలాంటివి ఎదురవుతాయో అంటే అతి మంచిదనం అనొచ్చేమో, దీన్ని అతిగా నమ్మడం అనొచ్చేమో. ఏమంటే మనకు తినడానికి లేనప్పుడు ఎదుటివాడికి పెట్టాలని చూస్తామా మనం ఎవరైనా? కానీ నేను చేశాను, అలా నేను చేశాను. అదే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు. అది ఏంటి అనేది ఒక్కొక్క పార్ట్ వైజ్ పెడతాను. మీరు మీ అభిప్రాయాలు తెలిపి మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. ధన్యవాదాలు.